ఈరోజు మన వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే వెంబడించిన బండ క్రీస్తే. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ఈ స్టోరీ అంతా ఉంటుంది. మనం చదువుతాం. మరలా 4వ వచనం ఒకటి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీ సంఘానికి పౌలు గారు ఏమని మాట్లాడుతుంటారంటే, ఫస్ట్ వచనంలో మొదటి వచనంలోనే ఏమంటాడంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాత నిబంధన గురించి తెలుసుకోవాలి, కొత్త నిబంధన గురించి కూడా అవగాహన. మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చాలా మంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నాకెందుకులే, ఏం కాదు. కొంతమంది పాత నిబంధన కొట్టివేయబడింది, అంత సంబంధమే లేదంటారు. కానీ పాత నిబంధన కొట్టివేయబడినట్లుగా బైబిల్లో ఎక్కడ, ఈ పిల్లని పట్టుకోండి, ఎక్కడ మనకి చూపించబడతలేదు. పాత నిబంధన నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా. ఇంకోటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు తెలియాలి. ఏం తెలియాలి? మనకు అన్నీ తెలుసు. ఈ లోకంలో ప్రతి దానిలో నాలెడ్జ్ ఉంది. ఎవరినన్నా ఏమన్నా గదిలిచి చెప్పండి, మాకు తెలుసు అన్నా, మాకు ముందే తెలుసు, మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు అన్నీ అంటే, మనకు తెలిసింది కొంచెమే, తెలియాల్సింది కోట్ల కొలది జ్ఞానము బైబిల్లో రాయబడింది. మీకు తెలియాలి అని చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి తెలియాలి. ఇశ్రాయేలీయుల గురించి తీసుకొస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా యొక్క వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే స్పష్టంగా ఈ 4 వచనాలలో ప్రపంచానికి లేదా దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహం ఎలా ఉంది, గాడ్స్ ప్రివిలేజ్ అంటారు దాన్ని. దేవుడు ఇశ్రాయేలుకి ఎటువంటి అనుగ్రహం చూపించాడు? గాడ్స్ ప్రివిలేజ్. నీకు, నాకు, మనకు కూడా దేవుని యొక్క అనుగ్రహం ఉంది. అనుగ్రహం లేకపోతే ఉండం. ఎటువంటి అనుగ్రహాలు ఉన్నాయి? ఆ 4 వచనాల్లో చెప్తాడు ఎటువంటి అనుగ్రహం ఉంది. చాలా మంది అనుగ్రహం దగ్గర ఆగిపోతారు. దేవుడు ఎటువంటి మేలులు వారికి చేశాడు, ఏ రకంగా వారిని సంరక్షించాడు, ఏ రకంగా వారిని తోడుకొని వచ్చాడు, ఎటువంటి మేలులు, ఎటువంటి సదుపాయాలు వారికి కల్పించాడు. అదేవిధంగా నీకు ఇంకోటి కూడా తెలియాలి, దేవుని యొక్క జడ్జిమెంట్. ఈ సదుపాయాలు, అనుగ్రహము, కృప కలిగించినటువంటి దేవుడే వారికి తీర్పు కూడా తీర్చడానికి కిందకి ఆ 5-6 వచనాలు చదివితే ఉంటుంది మనకి. సో ఇశ్రాయేలు సమాజం యొక్క పరిస్థితులన్నీ ఒక సాదృశ్యముగా, ఒక రూపముగా, ఒక ఆలోచనగా మీకు ముందు పెడుతున్నాను. మీకు తెలియాలి ఇవన్నీ. కొరింథీ సంఘానికే కాదు, మనకు కూడా ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనకు కూడా మన ముందు కూడా ఉంచుతున్నట్లు ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క కనాను యాత్ర ఒక ఉదాహరణగా తీసుకున్నాడు పౌలు గారు. జరిగిపోయిన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక మోడల్గా, ఒక థియరీగా దాన్ని తీసుకొని ఇశ్రాయేలు కొరింథీ సంఘానికి బోధిస్తున్నాడు. కొరింథీ సంఘానికే కాదు, ప్రస్తుత కాలమందున్న మనకు కూడా దానితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రస్తుత కాలమందు ఉన్న మనకి కూడా, ప్రస్తుత సంఘానికి కూడా, కొరింథీ సంఘంతో పాటు ఇశ్రాయేలులకు దేవుడు కలిగించిన ప్రివిలేజెస్ ఏంటి, ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చేటువంటి తీర్పు ఏంటిది అనేటువంటిది మీకు తెలియాలి అని చెప్పేసి అని. అన్నిటికంటే ముఖ్యంగా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని ఇక్కడ మనం చూస్తాం. 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికి. యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనే కదా, పాత నిబంధనకి ఆయనకి ఏం సంబంధం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నవాడు. ఆయన ఏ రూపాలలో అక్కడ ఉన్నాడో, అక్కడ ప్రత్యక్షమయ్యాడో, పాత నిబంధనలో పర్టికులర్గా ఇశ్రాయేలు సమాజం ఎడల ఎటువంటి రూపాంతరమును తీసుకున్నాడో, ఎటువంటి స్థితిలో ఆయన సన్నిధి ఏ రకంగా ప్రజలకి తోడుగా ఉన్నదో, ఈ యొక్క విషయాలు మీకు తెలియాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మనము మొదటగా మనం చూసుకున్నట్టే మన టైటిల్ ఏంటంటే వెంబడించిన బండ అన్నాడు. ఏమన్నాడు? వెంబడించిన బండ అన్నాడు. దానికంటే ముందు కొన్ని విషయాలు ఇశ్రాయేలుకు 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు బోధిస్తూ క్రీస్తు యొక్క పాత నిబంధన ఉనికి లేదా క్రీస్తు యొక్క పాత నిబంధన రూపమును తెలియజేస్తూ మొదటగా ఏమని మాట్లాడాడంటే, నెంబర్ 1 మనం చూస్తే క్రీస్తు మేఘస్తంభము అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు తోడుగా ఎలా వచ్చాడు, ఏ రూపంలో వారిని వెంబడించాడు, ఏ రూపంలో వారికి సహాయం చేశాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మేఘ స్తంభముగా వారితో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, అదే 10వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేదనగా ఏం తెలియాలయ్యా మీకు అంటే, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు, వారి మీద మేఘం ఉన్నది. వారి మీద మేఘమున్నది. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారి మీద మేఘమున్నది అని రాయబడింది. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధనలోకి వద్దాం. మనం మేఘము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది? మేఘము మన పితరులందరూ 6 లక్షల కాల్బలము, పిల్లలు జల్లులు అందరు కలుపుకుంటే కొన్ని లక్షల మంది కాల్బలము దేని కింద ఉన్నారు అని మనం చూస్తే మేఘము క్రింద ఉన్నారు. చూడండి, మేఘము అనేటువంటిది దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క కాపుదల, కవరింగ్ అంటారు, కప్పి ఉంచుట. మేఘము వారిని కప్పి, మన మీద మేఘం ఉందనుకోండి, మేఘం మనల్ని ఏం చేసినట్లు? మనల్ని కప్పి ఉంచెను అనేటువంటి మాట. అదేవిధంగా మేఘము దారి చూపుట, దారి చూపేటువంటిదిగా ఉన్నది. మేఘము దారి చూపేటువంటిదిగా ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి అర్థమవుతాయి. సో మేఘము అనగా దేవుని సన్నిధి. ఆ చిన్నది పెట్టండి, అది కూడా. మేఘం అనగా దేవుని సన్నిధి, మేఘం అనగా దేవుని కాపుదల, మేఘం అనగా దేవుని యొక్క సన్నిధి కప్పి ఉంచుట, మేఘం అనగా దారి చూపటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మేఘమును గురించి మనము అర్థం చేసుకోవచ్చు. చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు ప్రయాణమయ్యారు. అప్పుడే ఐగుప్తు దేశం నుండి వారు అప్పుడే ప్రయాణమై బయలుదేరారు. బయలుదేరేటప్పుడే దేవుని యొక్క లేఖనం ఏమని తెలియజేస్తున్నదంటే, బయలుదేరిపోతూ ఉన్నప్పుడు యెహోవా త్రోవలో వారికి నడిపించుటకై, ఇశ్రాయేలీయులను నడిపించుటకు దేవునికి లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా నడచుచు వచ్చెను. జాగ్రత్తగా గమనించండి. మేఘస్తంభము వారిని ఆవరించి నడిపిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇశ్రాయేలీయులకు
పగటి వేళ మేఘస్తంభము వారిని ఆవరించి ఉన్నది. చూడండి, ఈ యొక్క విషయాలను మనం జాగ్రత్తగా దేవునిలో మనం చూస్తే, దేవుని క్రీస్తులో మనం ఆలోచన చేస్తే, మనం జాగ్రత్తగా దేవునికి లేఖనం చూస్తే, మొదటిగా క్రీస్తు తన ప్రజలను ఆవరించి లేదా కప్పి ఉన్నటువంటి వాడు. వారు మేఘము క్రింద, మన మీద ఏముంది ఇప్పుడు? మన మీద ఇప్పుడు ఏముంది? మన మీద స్లాబ్ ఉంది. మన మీద ఏముంది? స్లాబ్ ఉంది. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేని కింద ఉన్నాము? స్లాబ్ మనల్ని కప్పి ఉన్నది, కవర్ చేస్తూ ఉన్నది. సో వారు మేఘము క్రింద ఉండిరి, మేఘము వారిని కప్పుతూ. మీరు అనొచ్చు, అన్న అక్కడ క్రీస్తు లేడు కదా అని చెప్పొచ్చు. క్రీస్తు లేడు, కానీ ఆ క్రీస్తు యొక్క వచనాన్ని పౌలు భక్తుడు చేస్తూ వారు మేఘము కింద నడిచారు. వారు అగ్ని వారిని వెంబడించింది, వారిని ఒక బండ వెంబడించింది. ఆ బండ క్రీస్తే అన్నాడు. అర్థమవుతుందా? ఆ బండ క్రీస్తే అన్నాడు. కనుక వాళ్ళని ఆ రోజు అరణ్యంలో వెంబడించిన బండ గురించి చెప్తూ ఆ బండ క్రీస్తు అన్నప్పుడు ఆ రోజు వారిని ఆవరించినటువంటి మేఘము కూడా క్రీస్తే. సో ఆ ఆవరణ క్రీస్తు మనలను కప్పి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నెంబర్ 1, ఆయన మేఘస్తంభము, క్రీస్తు మేఘస్తంభమునకు సాదృశ్యముగా ఉన్నాడు. మేఘము మనలను కప్పి ఉంచుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఆ తర్వాత మనం ఇశ్రాయేలు ప్రయాణమైన ప్రత్యక్ష గుడారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్ష గుడారం మీకు నిర్గమాకాండము లేదా నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చూడండి, ఈ మేఘము వారిని వెంబడిస్తూ వస్తూ ఉన్నది. వాళ్ళు ప్రయాణమయ్యే కొద్ది ఆ మేఘం వారిని విడిచిపెట్టలేదు. వారిని కప్పుతూ వచ్చిన వారు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకున్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము మీదకి మేఘము కమ్మగా, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కమ్ముకున్నదట మేఘం. అప్పుడు దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చును అని స్పష్టంగా మనకి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు ఎక్కడ దాచబడ్డారు? దేవుని యందు, క్రీస్తుతో కూడా, క్రీస్తు ప్రభువారితో దేవునిలో. దాచడం అంటే ఏం చేస్తారు? బహిరంగ కనపడుతుంది దాచేదా? ఇంట్లో దాచామనుకో, ఇంట్లో దాచిపెట్టామన్నారు అనుకో, వాళ్ళు దేని కింద ఉన్నట్టు? ఒక రూమ్లో దాచారు. ఆ వ్యక్తి ఒక రూమ్లో దాచిపెడితే ఆ వ్యక్తి దేని అండర్లో ఉన్నాడు? ఆ రూమ్ అతన్ని చుట్టూ ఆవరించి కమ్మి ఆ చుట్టూ ఆ యొక్క రూమ్ భద్రతలో అతను ఉన్నాడు. మన జీవము దేవునిలో దాచబడి ఉన్నది, క్రీస్తులో దాచబడి ఉన్నది. అంటే ఇప్పుడు నేను నా చుట్టూ నన్ను ఆవరించి, కానీ నేను ఎవరి ప్రొటెక్షన్లో నేను ఉన్నట్టు? క్రీస్తు యొక్క ప్రొటెక్షన్లో మనం ఉన్నట్టు. ఇశ్రాయేలు జనాంగమును మేఘము ఆవరించినది, మనలను క్రీస్తు తన శక్తితో ఆవరించి. చూడండి, మన జీవము మనం దాచబడ్డాం, మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. మన జీవము, మన శక్తి. అందుకని ఇందాకలా మనం పాడుకున్నాం. వాస్తవానికైతే మనము బ్రతుకుటకు కూడా అర్హులం కాదు. మన జీవితంలో మనం చూసుకుంటే నాకైతే 2-3 సార్లు టికెట్ వచ్చింది. నాకు 2-3 సార్లు టికెట్ వచ్చింది, కానీ దేవుడు ఉంచాడు. ఉండరా బాబు, నీ టికెట్ ఇంకా అప్పుడే లేదు అని. సో దేవునిలో మన జీవము, ఆయన మనల్ని కప్పి ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని మేఘం ఎలా అయితే ఆవరించి ఉన్నదో, క్రీస్తు మనలను ఆవరించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనంలో ఇదే మాట చెప్తాడు. 91వ కీర్తనలో 4వ వచనంలో మోషే భక్తుడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును,
ఆశ్రయము కలుగును ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రెక్కల క్రింద. ఋతుతో పోయేసి ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. అక్కడికి వచ్చావమ్మా నువ్వు. ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద సురక్షితం. ఇదే మాటని యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము గురించి అంటాడు. యెరూషలేమా, యెరూషలేమా, నీ పిల్లలను నేను కోడి తన రెక్కల క్రింద దాచుకున్నట్లు ఎన్నోసార్లు దాచుకోవాలని చూశాను, కానీ నువ్వు నా మాట వినకపోతేవి. ఆ ఇశ్రాయేలుని తీసిపెట్టి ఇక్కడ మనం షారోన్ అని పెడదాం. సో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, దేవుడు మనలను తన రెక్కల క్రింద దాచేటువంటి వాడైన. ఇశ్రాయేలీయులు మేఘంలో దాచబడ్డారు, కానీ ఆ మేఘమే క్రీస్తు రూపములో నిన్ను నన్ను దాస్తూ తన రెక్కల కింద సురక్షితముగా. మనం అనుకుంటాం ఏదో మన జీవితం ఇట్లా గడిచిపోతుందని. నేను ఒకటి చెప్తానండి, నా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? నా భవిష్యత్తు ప్రిజర్వ్ చేయబడింది, నా భవిష్యత్తు డిజైన్ చేయబడింది. నిజంగా నా భవిష్యత్తు నేను అనుకోవచ్చు ఒక 20 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడు నేను ఊహించుకున్నప్పుడు 20 years లేటర్ ఈ స్థితి అంతకుముందు లేదు కదా. కానీ దేవుడు 20 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉంటానో ముందే డిజైన్ చేసి, నువ్వు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నీ స్థితి ఇది, నీ స్థితి ఇది. ఆయన సురక్షితముగా మనలను కాపాడేటువంటి వాడుగా, నువ్వు ఆయన సన్నిధిలో ఆయన రెక్కల క్రింద మనం ఆశ్రయం పొందేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ఈయన మేఘస్తంభముగా ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు? సో 120 కీర్తనలో ఆ మాట అంటాడు, 6వ వచనం, పగలు ఎండ దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలైనా నీకు తగలదు. రైట్. నేను ఎండ దెబ్బ అనంగల్లోనే ఒక్కసారి చూసా, ఊరికి అట్లా కొట్టి చూసిన. ఇజ్రాయేలు దేశములో నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, జనరల్గా టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎంత ఉండొచ్చు బహుశా? నేను అంతే అనుకున్నా, 38-40 ఉంటుందేమో అనుకున్నా. మినిమం 50 degrees ఉంటుందట. అంటే యెరూషలేములో 38-40 ఉంటుంది. యెరూషలేము అవతల ఆ డిజర్ట్ అడవి, ఆ అరణ్య ప్రాంతంలో 50 degrees. 1942లో 54 degrees హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందట. 54 degrees. ఇప్పుడు మనకు కొద్దిగా గొప్ప గాలి తగులుతుంది, కొద్దిగా గొప్ప స్లాబ్ ఉంది, దానికి మీద సీలింగ్ ఉంది, కొద్దిగా ఉక్కబోతుంది. నిజంగా వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుంచి బయటికి ఎక్కగానే దేవుడు మేఘస్తంభం వాళ్ళ మీద నిలబడ్డాడు. అడవిలోకి రాగానే ఇన్ కేస్ అలా కనుక లేకపోయినట్టయితే ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఊరుకు దగ్గరలో ఉన్న పద కొంచెం దూరం పోయిన తర్వాత ఎండ కొట్టడం కాదు, 1 కిలోమీటర్ నడిచి లేక చెమటలకు అక్కుంటే, బాబు మోషే, నీ కనాను వద్దు, నీ పాలు తేనెలు వద్దు, నీ కథ వద్దు, ఈ ఎండలో నువ్వు మమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి వచ్చినావు, ఎండలో తీసుకొచ్చినావు నువ్వు మమ్మల్ని, చలో నడువుర్రా బాబు, నడువుర్రి, వెనక నడువురు. పగలు ఎండ దెబ్బ తగలకుండా. సో అది బాగానే ఉంది. సో నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు ఆవరించి ఉన్నాడు? నీకు శోధన. చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రేమలారా, నీకు ఏ విధమైన హాని తగలకుండా. అలాగంటే యేసుక్రీస్తుల నోడికి ఏ కష్టం రాదా అని మళ్ళీ అనమాకండి. సో వచ్చిన నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును, తప్పించును. వస్తాయి, కానీ దేవుని కాపుదల ఉన్న రోజున భయపడవు నువ్వు. దేవుని ప్రొటెక్షన్ ఉన్న రోజున ఆ శ్రమకు నువ్వు భయపడవు, దానికి నువ్వు వెనుదిరగవు, దాని గురించి ఆలోచన చెయ్యవు. సో దేవుడు తన రెక్కలతో వారిని కప్పేటువంటి వాడుగా ఉన్నాడు. నెంబర్ 1, దేవుడు కప్పును.
క్రీస్తు మేఘస్తంభము. కొంచెం ముందుకు వెళ్దాం మనం పటపట. రెండవది క్రీస్తు దారి చూపును. మేఘస్తంభం ఏం చేసింది ఇశ్రాయేలు జీవితాల్లో? రండి, ఏం చేసింది చూడండి. 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదువుదాం టకటక. 36, 37 వచనాలు చదువుదాం. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇప్పుడు వీళ్ళు నడిపించింది ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి, ప్రత్యక్షపు గుడారం మీద మేఘం ఆవరించినది. వీళ్ళందరూ టెంట్లు వేసుకున్నారు. ఎప్పుడైతే ఆ మేఘము పైకి లేచిందో అందరూ మళ్ళీ చదువుకున్నారు, ప్రయాణం అయిపోవటం మొదలుపెట్టారు. మేఘం ఎక్కడ ఆగిందో అక్కడ మళ్ళీ టెంట్ వేశారు, అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. మళ్ళా మేఘము లేచినప్పుడు వీళ్ళ ప్రయాణ పద్ధతి ఇదే. మేఘము కదిలితే కదులుతున్నారు, మేఘము ఆగితే ఆగుతున్నారు, మేఘము ఎటు పోతే అటు పోతున్నారు. మేఘము దారి చూపుతూ ఉన్నది. వీళ్ళ సొంత ప్రయాణం చేయటం లేరు. కానీ మనము మేఘాన్ని అనుసరిస్తలే, మేఘమే మనల్ని అనుసరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవం ఎట్లుందంటే, మేఘము అనగా క్రీస్తును అనుసరించడం తక్కువైపోయింది. క్రీస్తును వెంబడించు వారు తగ్గిపోయారు, క్రీస్తును అనుసరించు వారు తగ్గిపోయారు. క్రీస్తే మా వెనక రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉంటూ ఉన్నారు. దయచేసి నువ్వు క్రీస్తు మార్గదర్శకములో నడుస్తున్నావా? నీ గైడెన్స్ ఎవరు? నీ మార్గదర్శి ఎవరు? నీకు దారి చూపేవారు ఎవరు? ఎవరి నాయకత్వంలో నువ్వు నడుస్తున్నావు? నీకు నువ్వే ఆలోచన చేసుకోవాలి. నిన్ను నడిపిస్తున్నటువంటిది ఏంటిది? ఇశ్రాయేలులు నడిపించినటువంటిది మేఘము. చూడండి స్పష్టంగా, మందిరము మీద నుండి మేఘము పైకి లేగోగా వీళ్ళు లేచారు. మందిరం ప్రయాణం అయితే ప్రయాణం అయ్యారు, మందిరం ఆగిపోతే, ఆ మేఘం ఆగిపోతే ఆగిపోయారు. సో మేఘము వారికి దారి చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎంతో నమ్మకంతో మన గురించి ఒక మాట చెప్పాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 27 వచనం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27 వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును. ఎప్పుడన్నా దేవుని స్వరం విన్నావా నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఆలోచన చేయవలసిన వారు. మీకు మీరే ఆలోచన చేయండి, ఎవరిని వెంబడిస్తున్నావు? డబ్బునా, లోకాన్నా, లేకపోతే శరీరాశలనా, లేకపోతే నీ యొక్క సొంత నిర్ణయాలనా, లేకపోతే నీ బంధువులనా, నీ చుట్టాలనా? ఎవరిని వెంబడిస్తున్నావు? నీ దారి ఎటుపోతుంది? నీ దారి ఎటుపోతుంది? యేసు అడుగులలో అడుగు వేస్తున్నావా? ఇంకొక స్టేట్మెంట్ చెప్తా, గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి ఒక్క అడుగు వెనక్కి వచ్చావంటే అర్థం ఏంటో తెలుసా? సాతానికి ఒక అడుగు దగ్గర అయ్యావని. ఈ రెండు ఆపోజిట్ పోల్స్. అక్కడి నుంచి ఒక అడుగు వెనక్కేసావంటే ఇటు ఒక అడుగు దగ్గర అయ్యావని. 2 అడుగుల దగ్గర వెనక్కేసావంటే 2 అడుగుల దగ్గర అవుతున్నావని. గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో గుర్తుపెట్టుకో, దేని వైపు పరిగెడుతున్నావో గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు కూడా మీకు చివరిలో 4వ రూపం చూపిస్తా. ఇప్పుడు ఈరోజు దేవుని చిత్తం అయితే 2వ 3వ చెప్తా. 4వ రూపం కూడా ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను నేను. దేవుని యొక్క రూపాలు. ఆయన మేఘస్తంభమై దారి చూపేటువంటి వాడుగా
ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దారి చూపు దేవుడై ఉంటున్నాడు. సో మూడవది, ఆయన వారితో నివాసము చేస్తుండ. మేఘము వారితో ఉంది. మేఘం ఎట్లుంది? వారితో కలిసి ఉన్నది, వారి మీద ఉన్నది, వారితో ఉన్నట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. మేఘ స్తంభం, మేఘము వారికి కప్పుతూ ఉన్నది, మేఘము వారికి దారి చూపుతూ ఉన్నది, మేఘము వారితో నివాసము చేస్తూ ఉన్నది. నీలో నాలో ఎవరున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము, యోహాను సువార్త 1:14, ఆ వాక్యము దేవుని శరీరధారి అయి, ఆది ఎందున్నటువంటి వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, మనతో నివసించను, మనలో నివసించను. క్రీస్తు తన సర్వ సంపూర్ణతతో మనలో నివసించను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? నీకు తెలియదా నీలో ఎవరున్నారో? చీకటుందా, వెలుగున్నదా, దేవుడున్నాడా, దెయ్యం ఉన్నదా? మన గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. స్పష్టంగా బైబిల్ చెప్తుంది, మేఘము వారితో నివాసము చేసెను. క్రీస్తు మనతో నివాసము చేస్తూ ఉన్నాడు, మనలో నివాసము చేస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. అందుకనే మోషే ఒక భయంకరమైన ప్రార్థన చేశాడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం ఒక ప్రార్థన చేశాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. నీ సన్నిధి రాని ఎడల తోడుకొని పోకుము, నీకు కటాక్షం ఉన్న ఎడల తెలియబడును, వచ్చుట వలననే కదా. దానికి దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుని అందరిని తీసుకుపోతున్నప్పుడు మనకేం కావాల్సి ఉంటుంది? జనరల్గా మనం ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫుడ్ రెడీ చేసుకుంటాం. నెంబర్ 1 ప్రయాణానికి కావాల్సిన ఫుడ్, బట్టలు, వస్తువులు, ఏమేమి అవసరం పడితే ఏమేమి కావాలి, ఏదేంది మొత్తం అన్ని చిట్టి చేసుకొని, మధ్యలో స్నాక్స్ ఏమైనా కావాలా, అవి కావాలి, మొత్తం రెడీ చేసుకుంటాం. ఇప్పుడు 6 లక్షల మందికి ఏమైనా ఫుడ్ పెట్టాలంటే ఎక్కడ తెచ్చి పెట్టాలా? 6 లక్షల మంది మగోళ్ళే, ఆడవాళ్ళు కాదు, పిల్లలు కాదు. అయ్యే పని కాదు. నీళ్ళు కావాలనుకో, ఎన్ని గేలాల నీళ్లు మొయ్యాలి? మనం అంటే ఒక బాటిల్, ఒక బాటిల్ కొనుక్కొని 20 రూపాయలు పెట్టి కుక్క దాగి కవర్ చేస్తాం. ఇంతమందికి ఎన్ని నీళ్ళు కావాలి? పశువులు, మందలు. అందుకని ఆయన ఏం చేసిందంటే, ఇది నాకు జనరల్గా మనం మన ప్రయారిటీస్ ఇక్కడే ఉంటాయి, కానీ మోసే ప్రయారిటీ అట్లా లేదు. నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు, నన్ను ఇక్కడి నుంచి గదిలియద్దు. నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ కాదు, నువ్వు సమకూర్చేటువంటి ప్రొవిజన్స్ కాదు. నాకు కావాల్సింది నీ సన్నిధి, నువ్వు నాతో ఉండాలి. చిన్న విషయం కాదు సుమా, చిన్న విషయం కాదు. ఎంత విసిగిచ్చారంటే సాత్వికుడు, భూమి మీదే అంత సాత్వికులు, అటువంటి సాత్వికుడిని ఇసుకించి కోపం తెప్పించారు. అటువంటి వానికి కోపం తెప్పించారు. అని భూమి నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు అంటే బైబిల్ అతని గురించి సాక్ష్యం చెప్తాను. అటువంటి వాడిగా కోపం తెప్పించారు ఇశ్రాయేలీయులు. సో అటువంటి వాడు ఇవన్నీ ఏమొద్దు ప్రభువా, ఏ బాబు నీకు నేను కావాలా? 20 లక్షల మంది కావాల్సిన, 6 లక్షల మంది కావాల్సిన మెటీరియల్ కావాలా? నువ్వు వచ్చినా రాకపోయినా ప్రభువా మెటీరియల్ ఇస్తే బెటర్ ప్రభువా, ఎందుకంటే మధ్యలో వాళ్ళు నా మీద ఎగపడతారు ప్రభువా. నన్ను ప్రాణం విసికి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు తండ్రి, నువ్వు వస్తే మరి ఏమి అవుతుందో అవ్వదో అంటలేడు. నీ సన్నిధి నాకు రావాలి. గుర్తుపెట్టుకో, ఈ జర్నీలో వాళ్ళు ఐగుప్తు నుంచి కనానుకి
ఫిజికల్ జర్నీ చేశారు. సో మనము మందు కూడా జర్నీయే. సో మనము ఈ యొక్క లోకము నుంచి పరమ కణానికి స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాం. మనం కూడా యాత్రలోనే ఉన్నాం. ఈ యాత్రలో నీకు కావాల్సింది మెటీరియల్స్ కాదు, నీకు నాకు కావాల్సింది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి ఉంటే దేవదూతల ఆహారం కిందకు వస్తుంది. ఆ సన్నిధి ఉంటే ఇక అసలుకి వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ చదువుతుంటే నాకు అనిపిస్తుంది, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదంటే, చెప్పులు అరిగిపోలేదంటే, అసలుకి ఏంది, అసలు ఎట్లా దేవుడు వారికి ఒక సంవత్సరానికి ఎంత కొత్త చీర 4 తూలు ఉతకండి ఖచ్చితంగా షేడ్ అవుతుంది. వాడు బ్రాండెడ్ అన్నా కూడా పోతుంది. కానీ వాళ్ళకి ఎట్లా అన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క వస్త్రాలు పోలేదు, చెప్పులు పోలేదు. మరి ఎలా వారిని అంటే అది మిస్టరీ అంతే. ఎలా వారు ఎలా ఆ అడవిలో ఒక్కడు కూడా ఒక రోగము కానీ, ఒక రుప్పు కానీ, ఒక పాము కానీ, వాళ్ళు చేసిన తప్పులు కూడా చచ్చిపోయారు. నేను నెక్స్ట్ చెప్తా. కానీ ప్రకృతి సంబంధమైన విపత్తులు వాళ్ళ మీదకి వచ్చి ఎవడు సావలేదు. ఎలా? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి వారితో కూడా. ఇప్పుడు మనం గ్రహించాల్సింది, దేవుని సన్నిధి మనతో ఉందా లేదా? ఉండాలి. మిగతా వాటిని పక్క పెట్టి ఆయన ఉంటే అన్ని ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసుక్రీస్తు నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు వారు మేఘస్తంభముగా ఇశ్రాయేలీలను ఆవరించాడు. మేఘం ఏం చేసిందయ్యా అక్కడంటే వారిని కప్పింది. క్రీస్తు మనలను కప్పుతూ ఉన్నాడు. నెంబర్ 2, మేఘం ఏం చేసింది అంటే వారికి దారి చూపింది. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మార్గదర్శి అయినాడు. నా గొర్రెలు నన్ను వెంబడించునంటే ఆయన ముందు పోతున్నాడు, మనం ఆయన వెనక పోయేటువంటి వారముగా ఉండాలి. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభు వారు మేఘము వారితో నివసించినది. యేసుక్రీస్తు ప్రభు వారు మనతో కూడా నివాసము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2, నెంబర్ 1లో 3 పాయింట్స్. మేఘస్తంభం ఏం చేసింది అనేటువంటిది. నేను ఇక్కడ 2వ రూపాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అగ్నిస్తంభమై, యేసుక్రీస్తు ప్రభు వారు అగ్నిస్తంభముగా వారితో నడిచెను. చూడండి, అదే నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము, అది ఒకసారి వచ్చి చూడరా, వస్తుందేమో. 13:21 ఆఫ్ చేసి మళ్ళీ. వారు పగలుయు వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా వారికి నడుచుచు వచ్చెను. ఈరోజు మనల్ని కరెంటు బాగా నడిపిస్తుంది. రాత్రి వేళ ఏమైందట? అగ్నిస్తంభము. రాత్రి వేళ అగ్ని స్తంభము. రాత్రి వేళ అగ్ని స్తంభము. జాగ్రత్తగా రండి. ఈ అగ్నిస్తంభము, దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఈ అగ్నికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. కొన్ని పనులు చేసింది అగ్ని అక్కడ. రాత్రి వేళ కనబడాలి కదా. ఎలా ప్రయాణం చేస్తారు వీళ్ళు? ఎలా ప్రయాణం చేస్తారు? చీకట్లో ఎవడన్నా ప్రయాణం చేస్తారు. రాత్రి ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? లైట్ కంపల్సరీ కావాలి, వెలుతురు కంపల్సరీ కావాలి, వెలుగు. మరి వీళ్ళకి అక్కడ టార్చ్ లైట్లు ఉన్నాయి. అప్పుడు మరి ఎలా? ఒక లైట్ కాగడ ముట్టించుకుందాం అనుకుందాం. 6 లక్షల మందికి ఎన్ని కాగడాలు కావాలి? అయ్యే పని కాదు. సో వితౌట్ సోర్స్, అంటే ఏ పని చేయకుండా వెలుగు రావాలి. అక్కడ ఏ విధమైనటువంటి బ్యాటరీ సోర్స్ కానీ, లేకపోతే అగ్ని కానీ, మంట కానీ, ఇశ్రాయేలీయులు ఇప్పుడు వీళ్ళు అగ్గి ముట్టించుకోవడంలో సరిపోద్ది. ఇక ప్రయాణం ఇంకా ఎక్కడ చేస్తారు? ఇక అగ్గి రాసుకున్నారో పట్టుకోరప్పుడు. మనం అప్పుడప్పుడు క్యాండిల్స్ జనరల్గా కొంతమంది సమాధుల దగ్గర వాటి దగ్గర పెడుతుంటారు. ఒక క్యాండిల్ ముట్టించి ఇంకొక క్యాండిల్ వేసరికి క్యాండిల్ ఆరిపోతుంది.
మరి 6 లక్షల మందికి కాడాలు ముట్టియాలంటే, క్యాండిల్లు ముట్టియాలంటే అయ్యే పని కాదు. వాళ్ళు అక్కడి నుంచి కదలను కూడా కదలలేరు. సో అందుకనే సోర్స్ ఆఫ్ ది అక్కడ మనం అగ్ని స్తంభము యొక్క క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే అది ఏం పని చేసింది అంటే ఫస్ట్ అక్కడే రాయబడింది, వారికి వెలుగిచ్చుటకై అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికట? వారికి వెలుగిచ్చుటకై అన్నాడు. అగ్ని స్తంభము ఇశ్రాయేలీయుల యొక్క సమాజం ఎదుట వెలుతురుగా, ఆ కటిక చీకటిలో, గాఢాంధకారంలో, ఆ అరణ్యపు ప్రయాణంలో వారికి వెలుతురుగా. మన జీవితంలో దేవుడే మనకు వెలుగు. చీకటి నిన్ను ఆవరించిన, చీకటి కెరటాలలో నువ్వు ఉన్న, గాఢాంధకారంలో ఉన్న, దేవుడు మనకు వెలుగై ఉంటాడు. అగ్ని 3 పనులు చేస్తుంది, 3-4 పనులు. నెంబర్ 1, పవిత్రపరుస్తుంది, హోలీ. అగ్ని దేనికి సాదృశ్యం అంటే హోలీనెస్. 2, శుద్ధి చేస్తుంది, ప్యూరిఫికేషన్. మనము ఏమంటారు దాన్ని, వాటర్ పట్టుకుంటాం కదా, వాటర్ ప్యూరిఫైయర్. ఎందుకంటే తగిలిస్తారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ తాగొచ్చుగా, దాంట్లో ఉన్న చెత్త చెదారం ఉంటే అది ప్యూరిఫై చేస్తుంది. సో ఆయన ప్యూరిఫైయర్. ఆయన యేసుక్రీస్తు. అగ్ని అనేటువంటిది ప్యూరిఫై చేస్తుంది, అది శుద్ధి చేస్తుంది. అగ్ని తీర్పుకు సాదృశ్యము, అగ్ని వెలుగుకు సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం క్రీస్తు లోకము, అక్కడే మనం చదివి 13:21 వారికి పగలిచ్చుటక వెలుగిచ్చుటకై ఆయన అగ్ని స్తంభములో వారితో కూడా నడుచుచు వచ్చెను. మనకి ఈ లోకములో వెలుగిచ్చుటకు, ఈ లోకములో మన ప్రయాణము గురి తప్పకుండా, చీకట్లో రాళ్ళు రప్పలు మనం తగలకుండా క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడని రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు యొక్క అగ్ని స్తంభములు, యేసుక్రీస్తు యొక్క మాదిరి. చూడండి, యోహాను సువార్త 8:12 స్పష్టంగా ఈ రకంగా రాయబడింది. మరలా యేసు, యోహాను సువార్త 8:12 హల్లెలూయా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో. ఇక నా ప్రశ్న ఏంటంటే, నన్ను వెంబడించువాడు, ఆ అగ్నిని వెంబడించువాడు, ఆ వెలుతురును వెంబడించువాడు చీకటిలో ఉండడు, చీకటిలో నడువడు అని రాయబడి. మనం చీకటిలో నడుస్తున్నామా, వెలుగును వెంబడిస్తున్నామా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. సో నీ ప్రయాణం ఎటుకుండా పోతుంది. కొంతమంది వెలుగులో నడుస్తున్నాం అనుకుంటూ చీకట్లో నడుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, వెలుగులో ఉన్నామనుకుంటూ చీకట్లో బ్రతుకుతున్నారు. చీకటిలో ఉన్నావురా అని చెప్తే అర్థం కావట్లేదు. అది చీకటి, అది భయంకరము, అది పాపము. దాన్ని వదిలిపెట్టంటే ఇదే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకు అది మరణమునకు దారి తీసును అని రాయబడి. సో ప్రియమిత్రులారా, ఎవడైతే క్రీస్తును వెంబడిస్తున్నాడో వాడు చీకటిలో నడువక నీ ప్రయాణం ఎట్లా, నీ పాదములు ఎటు నడుస్తున్నాయి అంటే, నా ప్రయాణం ఏంటన్నా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది లాస్ట్లో రావాలి కానీ మళ్ళీ గుర్తు చేస్తా. ఇశ్రాయేలీలందరూ కనాన్ చేరలే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పాయింట్ చెప్పానో మళ్ళీ చెప్తాను మీకు నేను. సో గుర్తుపెట్టుకోవాలి, మనము లోకము, నువ్వు ఏ రకంగా నడుస్తున్నావు, నీ ప్రయాణం ఎట్లా ఉన్నది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటుంది. చూడండి, 107వ కీర్తన, 119వ కీర్తన అనుకుంటా, 119వ కీర్తన
119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ నీ యొక్క వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు. ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉన్నవాడు చీకట్లో ఉంటాడా, వెలుగులో ఉంటాడా? హల్లెలూయా. ఈ విషయం నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? సాతానుకు బాగా. వీడు వాక్యం విన్నాడు అనుకో బిడ్డ, నా మాటలు వినడేక. కాబట్టి వీడు వాక్యం వినకుండా ఏం చేయాలి? జో కొట్టాలి. చర్చికి పోవద్దంటే పోకుండా ఉండడు. నేను చెప్తున్నా, దేవుని నమ్ముకున్నవాడు చర్చికి పోమాకన్నావు అనుకో, నేను పోతా అని చెప్పేసి వస్తాడు. సో వీడిని పోవద్దంటే మాట వినడు కాబట్టి వీడిని చర్చికి పంపించాలి, వాక్యం వినకుండా చేయాలి. సో అప్పుడు వాడి పర్పస్ నెరవేరుతుంది. వాడి పర్పస్ నెరవేరాలంటే ఆడేం చేయాలి? అంటాడు. అనంగంలోనే అట్లా వెళ్ళిపోతుంటుంది. మనం గుర్తుపెట్టుకోండి, నిద్రపోమాకండి. సో వాక్యము ఎప్పుడు, నేను మీకు మరలా చెప్తున్నా, ఒక మనిషి, నేను మీకు ఈ స్టేట్మెంట్ మీకు నచ్చుతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకునేదండి. ఒకడు అద్భుతంతో పట్టబడ్డాడు అనుకోండి, అద్భుతాల వల్ల దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతాలతో దేవుని దగ్గరికి వస్తారు, కష్టాలు బట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వాక్యము వాని హృదయములో వచ్చి, వాక్యము వలన పశ్చాత్తాపము కలిగి, వాక్యము వానికి మారు మనసు ఇచ్చి వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అనుకో, వాడు బయటికి పోడు. తక్కువ, అంటే వాడు మరలా లోకంలో కలిసిపోయేటువంటి అవకాశం చాలా తక్కువ. అద్భుతం జరిగినవాడు ఇంకో కష్టం రాగానే నాకు మళ్ళీ అద్భుతం జరగలేదు కాబట్టి ఆలోచన చేస్తారు. కానీ వాక్యము హృదయం, అందుకనే వాక్యము వాక్యము వాక్యం, నీ వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు కలుగును. సో ఆయన వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వాక్యము నా పాదములకు దీపము, నాకు త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తాను. సో ఈ యొక్క అగ్ని స్తంభం ఏం చేసింది? వారికి వెలుగును ఇచ్చినది. యేసుక్రీస్తు ప్రభువారు అగ్ని స్తంభం అయి ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇశ్రాయేలుకు ముందు నడిచిన వెలుగు ఈరోజు ప్రపంచంలో మనకు కూడా వెలుగుగా క్రీస్తు మన ముందు నడుస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, అగ్ని స్తంభం యొక్క క్యారెక్టర్. అది పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. అగ్ని యొక్క గుణం ఏంటంటే అది పరిశుద్ధపరిచేటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మనుషులను పరిశుద్ధపరిచేటువంటి వాడు. చూడండి, మలాకి గ్రంథంలో రండి ఒకసారి. పాత నిబంధన చివరి పత్రిక, చివరి గ్రంథం అది మలాకి గ్రంథం. మత్తయికి ముందు ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలోనికి రండి. అక్కడ ఒక కంసలోని గురించి మాట్లాడుతూ కొన్ని సంఘటనలు చెప్తున్నాడు. 2-3 వచనాలు చదువుదాం. చదవండి. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయుల నీతిని అనుసరించి చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కంసలి వాని అగ్ని వంటి వాడను, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. సాకలి ఆయన సబ్బు ఏం చేస్తుంది? బట్టలు ఉతికారు ఎప్పుడన్నా? అయ్యో ఏంటన్నా బట్టలు ఉతికారు అంటారా? సాకలోళ్ళు ఇప్పుడు పెద్ద తక్కువ కనపడుతున్నారు, కానీ ఇంతకు ముందు అయితే మూటలు తీసుకొని పోయి చెరువుకు పోయి
ఆ సబ్బు వేరే ఉంటుందట. సోడా సంథింగ్ ఏదో వాళ్ళు ఏదో బాణల్లో ఉడకబెడతారు కొంత సంథింగ్ వేసి ఎట్ట అంటే టక్క టక్క కడక్ ఉంటుంది ఒక్క దెబ్బకి డ్రెస్, మురికి మొత్తం కథ. ఈయన కూడా సబ్బు లాంటివాడే, వేసి తోమితే మొత్తం మురికి మొత్తం బయటపడాల్సిందే. కంసాలి వాని అగ్ని వంటి వాడు. కంసలో అగ్ని ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు? కాల్చి వంచుతారు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాన్ని మారుస్తారు. ఇక్కడ ఆయన అదే చెప్పాడు, వెండి బంగారమును నిర్మలము చేయనట్లు. వెండి బంగారం ఎట్లా మట్టిలో దొరుకుతుంది, వెండి మట్టి అన్ని మట్టిలో దొరికి బంగారం మట్టిలో దొరుకుతుంది. తీస్తారు, తీసి దాన్ని ముందు మంచిగా హీట్ పెడతారు. హీట్ పెడితే దాంట్లో ఒక ద్రావ ఏదో సంథింగ్ ఒకటి వేస్తారు. వేస్తే చెత్త గోల్డ్ బయటికి పక్క సపరేట్ అయిపోతుంది. ఈ హీట్ను బట్టి వేడి చేయటం వలన అగ్ని వేడి చేసి ప్యూర్ గోల్డ్ని బయటికి తీస్తుంది. మనం ప్యూర్ గోల్డా కల్తీ గోల్డా? అగ్ని స్తంభము. ఆయన ఇశ్రాయేలీలకు వెలుగిస్తుండ అగ్ని పరిశుద్ధపరిచే ఆయన మనలో ఆయన కూర్చున్నాడట. భలే అద్భుతమైన పదం ఉంటుంది చూడండి అక్కడ 3వ వచనంలో, ఆయన వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. కూర్చున్నాడు ఇక పేటేసుకొని, దీన్ని క్లీన్ చేయాల్సిందని కూర్చున్నాడు. ఇక వెండిని ఎట్లయితే క్లీన్ చేశారట కూర్చున్నాడు. ఇక నీ వంతు నా వంతు రాగలని నన్ను కూర్చోబెడతాడు. ఇక ఈయన ఎట్లా చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ కలపాలి, ఎక్కడ పీకాలి మొత్తం చేసి పరిశుద్ధపరచును. ఆయన అందుకనే బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1:7 ఏముంది? ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల. చూడండి 1:7 యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నివసించినట్లు అమ్మమ్మ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక వచ్చిన ఎడల ఉందము. అప్పుడు ఆయన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. ప్రతి పాపము నుండి. అది ఎటువంటి పాపమైనా నువ్వు ఆయనతో పాటు వెలుగులో నడిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులముగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని స్తంభం యొక్క క్యారెక్టర్స్ ఏంటిది? ఆయన వెలుగిచ్చేటువంటిది అయినది. క్రీస్తు మనకు వెలుగై ఉన్నాడు. రెండవది పరిశుద్ధపరిచేటువంటిదిగా ఉన్నది. ఆయన మనలను పరిశుద్ధపరిచేటువంటి. మూడవది అతి పెద్దది, భయంకరమైనటువంటిది, తీర్పు తర్వాత చెప్తాను. వేరుపరిచేటువంటిదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. ఏం వేరుపరుస్తుంది? చీకటిని వెలుగును వేరుపరిచేటువంటిదిగా ఉంటుంది. రండి, ఒక అద్భుతమైన సంఘటన మీకు నేను చెప్తా. ఈ సంఘటన చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నిర్గమకాండము 14వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు 13వ అధ్యాయంలో బయలుదేరారు. జాగ్రత్తగా గమనించండి. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సముద్రం దగ్గరికి, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. ఇశ్రాయేలు వాళ్ళు ఐగుప్తులు గుర్రాల మీద, రౌతుల మీద వస్తున్నారు. రండి, దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. కంటిన్యూషన్. ఆ మేఘస్తంభము నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు
ప్రవేశించెను కనుక కలిగెను గాని వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు. అక్కడ ఆగండి, కొంచెం ఇమాజిన్ చేయండి ఇక్కడ జరిగిన సంఘటన. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటి వచ్చి సముద్రం దగ్గరికి వచ్చారు, సముద్రంలోకి వచ్చారు ఆల్రెడీ. పైన చదివితే పైన మనకి వారి సాగిపో అని చెప్పేసి అని సాగిపోవడం అని చెప్పేసి అని చెప్తాడు. కింద మనం జాగ్రత్తగా గమనిస్తే 21వ వచనంలో నీళ్లు విభాగించి ఆరిన నేల ఏర్పడిందని మాట ఉంటుంది. జాగ్రత్తగా వినండి, కొంచెం నా వైపు చూడండి. సముద్రం దగ్గరికి వచ్చారు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకెళ్ళి చూస్తాడా, సాగిపో అన్నాడు. ఎడిపోవాలి, సాగిపో అన్నాడు. ఎటు? సముద్రంలోకి. వెనక ఇశ్రాయేలు దగ్గర ఐగుప్తుల దగ్గరికి వచ్చేసారు. ఐగుప్తుల దగ్గరికి వచ్చారు. ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళది నెక్స్ట్ చెప్తాను మీకు. నేను మోషే హస్తము చాపాడు, కర్రను చాపాడు. రాత్రి అంతా తూర్పు గాలి చేత దేవుడు ఆ యొక్క సముద్రాన్ని రెండుగా విడగొట్టి అవి రెండు గోడలుగా నిలబడ్డాయి. కింద ఆరిన నేల ఏర్పడింది అని రాయబడింది. ఈ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. ఇశ్రాయేలీయులు చిన్నగా నడుస్తున్నారు. ఐగుప్తు సైన్యము గుర్రములు రౌతులతో రథములతో వస్తూ ఉన్నది. వస్తూ ఉన్నప్పుడు వారు ఇశ్రాయేలును సమీపించగానే ఇశ్రాయేలుకు ముందు నడుస్తూ ఉన్నటువంటి మేఘము ఒక్కసారిగా వారి వెనకకు పోయి ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులకు మధ్యలో నిలబడింది. దారుణమైన సంఘటన ఏంటో తెలుసా? ఒకటే మేఘము ఇశ్రాయేలీయులకు వెలుగిస్తున్నది, ఐగుప్తీయులకు చీకటిని ఇస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను చూడండి, నా సొంత మాట కాదు. 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల సేనను సమీపించలేదు. మేఘము ఒక సైడు వెలుతురుంది, ఒక సైడు వెలుతురుంది, ఒక సైడు చీకటి ఉన్నది. మనం కనుక దాన్ని 3Dలో చూస్తే ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు సమీపించకుండా వాళ్ళకి చీకటి ఎడిపోతున్నాం అర్థం కావట్లే. గుడ్డిగా ప్రయాణం, గుడ్డిగా తోలుతున్నారు. ఇశ్రాయేలీయులకు ఈ అగ్ని స్తంభం వెలుగు, అంటే ఒకటే మేఘములో వెలుతురు, ఒకటే మేఘములో చీకటి, రెండు కోణాలు, రెండు పార్శ్వాలు. నీకు నీ శత్రువులను సమీపింపనీయకుండా. నిజంగా అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం దగ్గరకు వచ్చారట. ఇంకొంచెం దగ్గరకు వస్తే అద్భుతమైన విషయం చూడండి. 24వ వచనంలో రండి. యెహోవా అగ్ని మేఘమయమైన సముద్రము స్తంభము నుండి చూచి కలవరపరిచి, జాగ్రత్తగా ఇటు చూడండి. ఇక దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వస్తే తెల్లవారుతుంది. దగ్గరకు వస్తే దేవుడు ఒక్కసారిగా ఇటున్నటువంటి ముఖాన్ని ఇటు తిప్పాడు. ఇశ్రాయేలు వైపు వెలుతురుతో ఉన్నటువంటి ముఖాన్ని, అగ్నితో ఉన్న ముఖాన్ని ఒక్కసారిగా వెనకకు తిప్పి ఐగుప్తీయులను కలవరపరిచిండట. ఎంత గొప్ప దేవుడు అండి ఇశ్రాయేలులను కాపాడిన దేవుడు. ఒక్కసారిగా ఇంకా వీళ్ళు వీళ్ళని పట్టుకుంటారేమోనని ఒక్కసారిగా తిప్పి దేవుడే ఇశ్రాయేలీయుల పక్షముగా ఐగుప్తీయులను కలవరపరచెను. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడే ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచున్నాడు అనే మాట ఉంటుంది చూడండి. అక్కడ వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు.
అప్పటి వరకు ఉరికి 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 అరే నిన్ను పడతా, మోషే నిన్ను చంపుతా, నీ కథ చూస్తా అని ఉరికి 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 వచ్చిన వాడు, రథంలో తోలుకుంటూ తోలుకుంటూ వచ్చిన వాడు ఒక్కసారిగా దేవుడు తన ముఖము నీటి చూపగానే, దేవుడు తన ఉగ్రత నీటి చూపగానే అర్థమైపోయింది. ఇక వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకున్నారే మనం పారిపోదాం రండి. ఇక ఇటు పరిగెత్తిన వాడు వెనకకు పరిగెత్తేటట్టు చేసాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో పరిగెడుతున్నావేమో, శత్రువు నుంచి పరిగెడుతున్నావేమో, పారిపోతున్నావేమో, ప్రయాణం ప్రయాణం ప్రయాణం, పరిగెత్తి పరిగెత్తి దేవుని సన్నిధి మీద ఆధారపడు. ఆ దేవుడు నీతో ఉంటే, ఆ దేవుని సన్నిధి నీతో ఉంటే, ఆ దేవుడే నీ పక్షముగా ఉంటే. మోషే ఒక మాట చెప్తాడండి 14వ అధ్యాయంలోనే 13వ వచనం. అందుకు మోషే భయపడి, వీళ్ళంతా ఇశ్రాయేలు సమాజం అంతా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇసుకించడం నెంబర్ 1కి డబుల్ నెంబర్ 1 వీళ్ళ గురించి తర్వాత వస్తుంది. భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను ఊరకనే ఉండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక చూడరు వాళ్ళని. నిజంగా జరుగుతుంది ఇలా. నా జీవితంలో జరిగింది. నేను నిజంగా చెప్తున్నా, నా జీవితంలో జరిగింది. కొంతమంది నన్ను బాగా శోధించి భయంకరమైన శ్రమ పెట్టి నిన్ను ఎలా కొడతామో, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా శపథం చేసిన వాళ్ళు ఉన్నారు. నిజం, అబద్ధం కాదు, శపథం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చర్చి తీసేపియాలని శపథం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసినాం అంతే, ఏం చేయలేదు. ప్రభువా నీ చిత్తం, మేము ఏ పాటి వారు నువ్వే. ఒక్కసారికి వెనకకు తిరిగి ఆ అగ్ని రూపములో ఐగుప్తీయులను కలవరపరిచిండట. గుర్తుపెట్టుకో, నువ్వు నీతిమంతునివైతే, నువ్వు యథార్థవంతునివైతే, నీ మీదకి కష్టం కలగజేయాలనుకునేటువంటి వాడు దేవుడే వాడి లెక్క చూస్తాడు. దేవుడే వాని పరిస్థితిని ముగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో అగ్ని వెలిగించేటువంటిది అయి ఉంటున్నది, అగ్ని పరిశుద్ధపరిచేటువంటిది అయి ఉంటున్నది, అగ్ని వేరుపరిచేటువంటిదిగా, పగలును చీకటిని వేరుపరిచే, చీకటిని రాకుండా ఇశ్రాయేలు జనాంగానికి మధ్యలో నిలబడి ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు కలవకుండా. ఇంకో దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఒడ్డెక్కారు, చివరి వ్యక్తి ఒడ్డెక్కాడు. మోషే చేయి చాపు అన్నాడు. ఒక్క దెబ్బకి ఇట్లా అంటే ఒక్క ఐగుప్తీయుడు కూడా బ్రతకలే. మొత్తం అప్పటి వరకు 2 గోడలుగా నిలబడిన ఎర్ర సముద్రము మూసుకుపోయింది. గ్రహించండి, మన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన్ని నమ్ముకోండి, ఆయన్ని వెంబడించండి. ఆయనే క్రీస్తు. ఇశ్రాయేలుని వెంబడించిన ఆ యొక్క మేఘ స్తంభమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలుని వెంబడించిన ఆ యొక్క అగ్ని స్తంభమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలుని వెంబడించిన ఆ యొక్క బండే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి స్పష్టంగా పౌలు భక్తుడు కొరింథీయులకు చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. సో ఆ బండను మనం కలిగి ఉన్నామా? ఆ సన్నిధిని మనం కలిగి ఉన్నామా? మనం ఆలోచించవలసిన వారమంటున్నాం. 2 రూపాలు చెప్పాను నేను ఇప్పటి వరకు. ఒకటి ఆయన మేఘస్తంభము, రెండవది ఆయన అగ్ని స్తంభము. నేను ముగిస్తున్నాను ప్రియులారా, మిగతా వచ్చే వారం ధ్యానం చేద్దాం. చూడండి, ఆయన మేఘస్తంభము. మేఘస్తంభం ఏం చేసింది? క్రీస్తు తన ప్రజలను కావరించి ఉన్నాడు లేదా కప్పి ఉన్నాడు. క్రీస్తు దారి చూపాడు. క్రీస్తు వారితో నివాసము. మేఘస్తంభము ఈ 3 పనులు చేసింది. అగ్నిస్తంభము వెలుగిచ్చేటువంటిదిగా ఉన్నది, వారికి వెలుగిచ్చుటకు అగ్నిలో నిలిచాడు. క్రీస్తు పరిశుద్ధపరిచేటువంటి వాడు, ప్యూరిఫై చేశాడు. ఆయన కంసలి వంటి వాడు, అగ్ని వంటి వాడు, సాకుల సబ్బు లాంటి వాడు.
ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఎటువంటి పాపమైనా సరే కడిగి తన ప్రజలను వేరుపరిచేటువంటి వాడు. లోకంలోంచి మనల్ని వేరుపరిచాడు ఎప్పుడో. నువ్వు వేరుపడి బతుకుతున్నావా, లోకంలోనే బతుకుతున్నావా, నీ ఇష్టం. వేరుపడితే సంరక్షణ లోకంలోనే ఉంటే ఐగుప్తులతో పాటు నువ్వు కూడా సమాధి కాలగర్భంలో కలిసిపోయేటువంటి వాడవై ఉంటున్నావు. మూడవ రూపము క్రీస్తు వెంబడించిన బండ. ఈ బండ గురించి మనము వచ్చే వారం ధ్యానం చేద్దాం. నాలుగో రూపం ఇంకోటి ఉంది. ఈ రెండు వచ్చే వారం నేను మీకు తెలియచేస్తాను. సో ఇప్పుడు నేనేం కంక్లూజన్ ఇస్తున్నానంటే, క్రీస్తును కలిగి ఉన్నామా లేదా, ఇది మన ప్రధానమైనటువంటి అంశం. క్రీస్తును కలిగి ఉన్నామా లేదా. ఇశ్రాయేలులను సంరక్షించి ఇశ్రాయేలులను నడిపించినటువంటి వాడు ఈ యాత్రలో, ఈ పరమ కనాను యాత్రలో నీకు నాకు తోడుగా ఉండి మనల్ని సంరక్షించి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు. నువ్వు ఆయన అధికారం కింద ఉంటున్నావా, నీ సొంతగా బ్రతుకుతున్నావా, నువ్వే నిర్ణయించుకో. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం.